హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన హార్వెస్టర్ వ్లాగ్స్. సో ఈరోజు కూడా 2 బండ్లకు ఒకటే దిక్కున్నాను అనమాట ఫీల్డ్. సో మేమైతే అక్కడ నుంచి అయితే ఒక 10 కిలోమీటర్స్ లోపలికి వచ్చేసినాము. ఇక అక్కడ నాయుడుపేట నుంచి అయితే, ఎందుకంటే ఫీల్డ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడ ఫీల్డ్ ఉంటే అక్కడికైతే వెళ్ళి కోయడం జరుగుతుంది, అంతే కదా. ఎందుకంటే అంత ఒక తిరగలేదన్నమాట ఫీల్డ్. ఒకడ మొత్తం పచ్చిగా ఉంది, ఒకడ మొత్తం డ్రై అయింది, ఒకడ ఇప్పుడే నాట్లేస్తుర్రు. 3-4 దిక్కులు ఉన్నారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమంతా కచ్చ రోడ్ నుంచి వచ్చిన, అంటే ఘాట్ రోడ్లు అన్నమాట. సో అక్కడ ఎక్కడనో రౌత్ అయితే మన బండిలోనే ఇరికింది. ఇంకేమైనా గట్టిది అయితే మొత్తం లోపలికి దిగు, నార్మల్ రౌత్ కాబట్టి ఇది అయితే ఏం కాలే. సో మొత్తానికైతే ఇక ఫీల్డ్ కాడికి అయితే దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక 2 బండ్లు ఒకటే దిక్కు. ఈరోజు ఎంత ఫీల్డ్ ఉన్నా 2 బండ్లు ఒక దిక్కే. మన లెక్క కాదు, ఇక్కడ మన తెలంగాణలో అయితే ఒకటే బండి పెట్టుకుంటారు. ఇక్కడ అట్లా కాదు, ఎకరం ఉన్న 2 బండ్లు పెట్టుకుంటారు, పని తొందర కంప్లీట్ కావాలని. ఈ వ్యూ ఎట్లుందో కింద కామెంట్ చేయండి. డ్రోన్లో తీసినట్టుంది కదా వీడియో. సో ఇక్కడ ఎత్తున్న ప్లేస్ నుంచి అయితే వీడియో అయితే తీస్తున్నా. అందరైతే డ్రోన్ గిట్లా కొన్నాం అయితే కింద కామెంట్ చేస్తారు. సో కాదన్నమాట, డ్రోన్ తీసుకుందాం అనుకున్నా ఈ సంవత్సరమే, కాకుంటే ఐఫోన్ అయితే తీసుకున్నా ఈఎంఐలో. సో నెక్స్ట్ అయితే అదే ప్లాన్ చేద్దాం. డ్రోన్తోని మన బండిని అయితే ఒక వీడియో తీయాలన్నాక ఎప్పటి సందో ఉన్నది. సో మీరు అందరు కలుసుకుంటే అదైతే తొందరనే కంప్లీట్ చేయగలుగుతాం. సో సూపర్ అంటే సూపర్ ఉంది కదా లొకేషన్ మాత్రం. ఇట్లా చూస్తున్నారు కదా, అటు చెరువు, ఇట్లా మన బండ్లు 2 మధ్యలో అటు ఇటు మొత్తం పచ్చగా ఉన్నదన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఒకసారి ఈ వ్యూ ఎట్లున్నదో కింద కామెంట్ చేయండి.
మనల్ని అయితే చాలామంది అడుగుతారు, మా దగ్గర గడ్డి కట్టల మిషన్ ఉందన్న మేము వస్తామని అయితే. సో ఇక్కడ రేట్ అయితే మన తెలంగాణ లాగానైతే ఉండదన్నమాట. సో మన కాడ 30-35 నడుస్తుంది, ఇక్కడ 20-25 లోపే ఉంటుంది అన్నమాట. ఆ రేట్ అయితే మనకైతే వర్కౌట్ కాదనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే అది ఎంత రిస్క్ ఉంటుంది అనేది నడిపేటోళ్ళకు, అది మెయింటైన్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది అన్నమాట. సో మా సొంత బండి నేను ఇంటికాడ వదిలేసి వచ్చిన, ఎందుకంటే ఈ రేటుకు మనకు సెట్ కాదు, మళ్ళీ అంత వేస్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకో. అందుకనే మనం అయితే గడ్డి కట్ట మిషన్ అయితే తీసుకురాలేదు. చాలా ఫీల్డ్ ఉంటుంది, కాకుంటే మనకి ఆ రేట్ అయితే మనకు సెట్ కాదు. 20 అవసరం అయితే 20కి కట్టాల్సి వస్తుంది ఒక్కొక్క సిచ్యువేషన్లో. బండ్లు ఎక్కువనే ఉన్నాయి ఇక్కడ నేను ఉన్న కాడ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, అంతా మొత్తం మన ఎడారులు ఎక్కువ ఉన్నదన్నమాట. ఫీల్డ్ మాత్రం అటు కింది పక్క ఉంది, చెరువు పక్క పొంటి. ఇప్పుడే బండి కాడికి అయితే వచ్చేసినాయి, ఇక బండ్లు అయితే అటు నడుస్తున్నాయి. టిఫిన్లు అయితే పార్సల్ అయితే తీసుకొచ్చిన. వాళ్ళు ఒక్క ముచ్చట మేము దేనని చెప్తాను, ఇంటికన్నా రూములనే ప్రిపేర్ చేసుకుని వస్తాను. టైం మీదకి వచ్చినాక వాళ్ళు మనకైతే మేము ఏమడుతున్నాయి ఆ టైం మీద మళ్ళీ వండాలని అయితే ఈరోజు అయితే తీసుకొచ్చినాయి. ఇక్కడ ఫుడ్ అయితే బాగుండదు, ఎట్లుంటుందేమో. చూస్తున్నారు కదా, బండి చూస్తానే మొత్తం దిగబడ్డది అన్నమాట. అసలు ఎట్లా దిగబడ్డది అనేది మాకే అర్థం కాలేదు. నేనైతే ఉర్రం మీద ఆడ కూర్చున్నా. సో ఇక్కడ ఇట్లా మనం ముందుకెళ్ళి వెనకకి వస్తానంతే, మనం మట్టి లోపల కుండ వలిగిందన్నమాట. మట్టి లోపల కుండ ఉంటే మనం కాలేస్తే పలుగుతే ఎట్లుంటుందో అట్లా అయిపోయింది ఒకటేసారి. కయ్య మధ్యలో మొత్తం ఇట్లా రెండు టైర్లు ఒకటేసారి లోపలికి పోయినాయి అన్నమాట. అసలు ఒకటేసారి షాక్ అయినాం, ఎందుకంటే ఇక్కడ వేరే అన్నమాట భూములు. సౌడు కింద మొత్తం గ్రౌండ్ వాటర్ లెక్క ఉంటుంది, ఇట్లా మనం పెరుగులా ఉంటుంది అన్నమాట. కింద గట్టిగా స్పీడ్గా పోయి బ్రేక్ ఎత్తే ఒకటేసారి కుంగుతుంది అన్నమాట. అట్లనే జరిగింది ఇక్కడనైతే. ఒకటేసారి మూల కడియంగా మనం ముందు పోయి వెనకకి వచ్చే వరకు ఏమైందంటే ఒకేసారి మొత్తం కుంగిపోయింది. హార్వెస్టర్తో ఇంత కష్టాలు ఉంటాయన్నమాట. బండి దిగబడితే మాత్రం దాన్ని మొత్తం బ్యాక్ సైడ్ వెనక టైర్లు ముంగ టైర్లు మొత్తం మట్టి తీయాలి. తీసినాక కొంచెం ఆ తీసిన ప్లేస్లో అయితే కొంచెం గడ్డేసి అయితే వెనుకకు అని కొంచెం గడ్డేసి మళ్ళీ ముందు కొంచెం అని ముందు గడ్డేసినాక ఏమైందంటే బండి అనేది వెనుకకు ముందు అంటే కింద గడ్డేస్తా అంటే బండి అనేది హైట్ లేస్తుంది అన్నమాట. సో అట్లా హైట్ లేవడం వల్ల కింద ఫ్యాన్ ఇట్లా ఆడినా కూడా మనకి బండి హైట్ లేస్తుంది అన్నమాట. అప్పుడు మనం వెనుక బండి కట్టడమా లేకుంటే మన ప్రయత్నం మనం చేయడమా అట్లా చేయాలన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే అట్లనే పెట్టి తోడేయడం వల్ల ఇంకా లోపలికి వెళ్తుంది, కానీ మనం చేసేది ఏముండదు అక్కడ. సో అందుకని మట్టి తీసి గడ్డేసి వెనుకకు ముందుకు అనుకుంటే గడ్డి వెనుకకు ముంగడికి వేస్తా ఏమైందంటే బండి అనేది టైర్ల కింది గడ్డికి పోయి బండి అనేది కొంచెం హైట్ లేస్తుంది అన్నమాట. హార్వెస్టర్ అంటే ఊరికనే కాదన్న, మాటలతో నన్నంత మాట్లాడినంత ఈజీ ఉండదు.
చాలా కష్టం ఉంటుంది. టైంకి తినలేము, టైంకి ఉండలేము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చూసేవారు ఏమనుకుంటారు, హార్వెస్టర్తో లక్షలు లక్షలు సంపాదిస్తారు అనేది. ఇట్లా చేసే కష్టం అయితే ఎవరు చూడరు అన్నమాట. ఇంత రిస్క్, ఇంత కష్టపడేది అయితే ఎవరు చూడరు. పని చేస్తారు, సంపాదించుకుంటారు అనేది ఒక పేరు ఉంటుంది. కానీ ఇట్లా దిగబడ్డప్పుడు ఈ మట్టి పూసుకుంటా, ఈ గడ్డి ఎత్తుకొచ్చుడు, వేరే బండిని తీసుకొచ్చి గుంజిపిచ్చుడు, ఆ జేసీబీతో గుంజిపిచ్చుడు, టైంకు తిండి లేకుండా నిద్ర లేకుండా మనం కష్టం చేసుకొని చూసేవారైనా వాళ్ళకి హార్వెస్టర్ అది ఇదని అయితే హార్వెస్టర్ నడుపుతుండు వాడు అది అని అయితే చాలామంది వాళ్ళు అనుకున్నంత ఈజీగానే అయితే ఇక్కడ ఉండదు. చూస్తున్నారు కదా హార్వెస్టర్తో ఎంత కష్టం అనేది, ఇట్లా ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి చూస్తున్నారు కదా. ఏంది ఎవరు తెమ్మను అంతా తీసేసి ఆవిడ గడ్డి వేసి తొక్కియండి. అంటే ముందుకు వచ్చినాడు కదా ప్రభా, లూజ్ ఎత్తే చాలు. అది లూజ్ తీసేసి ఆవిడ గడ్డి కానీ వేసినారంటే ఆయన పార చేస్తున్నాడులే నాయన. మళ్ళీ చూడు ఇదంతా ఒక రావు కూడా క్షయం కావాలా, ఉన్నట్టుండి పుస్తకం పార చేస్తున్నాడు ఉంచలే. నీళ్ళు ఊరుతాయి రాదన్న కష్టం. ఈ సైడ్ మస్తు చూసిన అనుభవం అయింది నాకు. నేను చెప్పేది నాయన, 7 దాకా లూజ్ ఉన్నది కదా, వస్తుంది ఇట్లా బండి వచ్చేస్తుంది. లూజులో చేసుకోండి గడ్డి లూజ్ ఎత్తేసినాక తెస్తున్నాడు పార. అన్నా కొద్దిగా వెనక రమ్మన్నా, కొద్దిగా వెనక గుంపించి లాగించి మన వచ్చేస్తానా, వచ్చేస్తుంది బండి. క్లాస్ పెట్టుకుంటా ఇట్లా జ్ఞానం తప్పింది మన బండి.
గుంపించట్లాగినా కొద్దిగా వెనక పో. పోత మళ్ళీ అదే ముట్టండి రాదు కాదు రాదు రాదు అంతే ఇంక రాదు. ఆడ గడ్డి గడ్డి వేయకూడదా? ఒకే ఉప్పు ఒకే ఉప్పు. పోడి అరే పోడి రివర్స్ వస్తానే మళ్ళీ తీయబడదన్నమాట. వాయ్యో ఓర్ నాయనో ఇదేంద్రా ఇది. వాయమ్మో ఒడే లేడా